రుద్రాక్షధారణం సాక్షాత్ శివజ్ఞానస్య సాధనం. రుద్రాక్షని ధరించడం అంటే బ్రహ్మజ్ఞానమును పొందడమే. ఇక్కడ శివశబ్దమునకు పరబ్రహ్మం అన్నమాట. రుద్రాక్షని శిఖలో కాని, కంఠంలో కాని, చెవులలో కాని, చేతులకు కాని, నడుమునకు కాని ధరించినవాడు ఆ క్షణమే తత్వజ్ఞానం పొందుతాడు. సకల మంత్రముల యొక్క అనుష్ఠాన ఫలితం పొందుతాడు. అయితే ఇప్పుడు రుద్రాక్ష ఎవరు పెట్టుకోవచ్చు, ఎవరు ధరించకూడదు? మళ్ళీ ఇది అనుమానం కదా. రుద్రాక్ష ధారణ అంటే ఫలానా కులం వాళ్ళు, ఫలానా వర్గం వాళ్ళే ధరించాలా, అందున లేడీస్ ధరించచ్చా లేక జెంట్స్ ధరించచ్చా, ఆడ మగ కాని వాళ్ళు కూడా ధరించచ్చా, ఇలాంటి అనుమానాలు ఉన్నాయిగా మనకి. అందుకని దేవీ భాగవతం 3వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏమన్నారు? సర్వాశ్రమాణం వర్ణానాం రుద్రాక్షాణాంచ ధారణం. ఆ ఆశ్రమం ఈ ఆశ్రమం అనే తేడా లేకుండా అన్ని ఆశ్రమాల వాళ్ళు ఈ రుద్రాక్ష ధరించవచ్చు. వానప్రస్థం, బ్రహ్మచర్యం మొదలైన అన్ని, గృహస్థాశ్రమం అనే తేడా లేకుండా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలా. నేను ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, విద్యాభ్యాసంలో ఉన్నాను, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడిని ధరించచ్చా? ధరించు. నేను పెళ్లి చేసుకున్నాను, గృహస్థాశ్రమంలో ఉన్నాను, ధరించవచ్చా? ధరించాలి, ధరించి తీరాలి. నేను ఇప్పుడు వానప్రస్థం స్వీకరించాను, ధరించవచ్చా? ధరించి తీరు. సన్యాసాశ్రమంలో ఉన్నాను, ధరించు. అలాగే నా వర్ణం వేరు, నేను ఫలానా వాణ్ణి, నేను ధరించచ్చా? ఏ వర్ణమైనా పర్వాలేదు. కొండ పక్కలు కొట్టాడు చెప్పాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కంటే ఎవడంటే ప్రామాణికుడు? సర్వాశ్రమానాం వర్ణానాం అన్నాడు. అసలు ఇంతెందుకు, జీవై పుట్టాక ఎవడైనా ధరించవచ్చు, గాడిద కుక్క కూడా ధరించవచ్చు అన్నాడు. పద్మాకర్ గారు ఎలా చెప్పారు ఏమిటి అని అడిగితే, దేవీ భాగవతం పురాణంలో ఉన్న కథలు నేను ఇక్కడ దగ్గరుండి చూపిస్తాను. అంత కొండబద్దలు కొట్టినట్టు చెప్పే ధైర్యం ఉంది కాబట్టి చెబుతున్నాను. గాడిద కూడా ధరించి తరిస్తుందట, కుక్క కూడా ధరించి తరిస్తుందట. ఎలాగా అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కథల్లో విందురు. కానీ మేము దేవీ భాగవతం నమ్మము అంటే నీ కర్మ. అది నేనెందుకు చెప్పగలను? దేవీ భాగవతం ఒక అపూర్వమైన గ్రంథం. మహానుభావుడు వేదవ్యాసుడు అందించిన మహాగ్రంథం అది. విష్ణువు నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదునికి, నారదుని ద్వారా వ్యాసునికి, వ్యాసుని ద్వారా లోకానికి వచ్చిన ఒక గొప్ప పురాణం వేదవ్యాసుల వారు అందించిన ఈ దేవీ భాగవతం. అందులో చెప్పారు ఎవడైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే వేదమంత్రములతో ద్విజులు, మంత్రం లేకుండా తక్కిన వాళ్ళు వేసుకోవచ్చు. ఎవ్వరు వేసుకున్నా వాళ్ళు తరిస్తారు.